హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈరోజైతే 4:30కి అయితే లేచి ఫేస్ వాష్ చేసుకొని డోర్ తీసి ఒకసారి బయటకైతే వచ్చినమాట. చాలా వేడిగా ఉంది. ఇంకా బయటకు వచ్చి చూస్తే చూడండి ఎంత మంచిగా చందమామ చూడండి. ఇంకా చీకటి ఉంది కదా, చందమామ అయితే క్లియర్గా కనబడుతున్నాయి. పక్కన నక్షత్రాలు అన్నీ మెరిసిపోతున్నాయి అన్నమాట. చాలా మంచిగా అయితే అనిపించింది. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి వీడియో స్కిప్ చేయకుండా. ఒక పక్కన ఆకాశం వెలుతురు, ఇంకో పక్కన లైట్ల వెలుతురు. అసలు ఎంత మంచిగా అనిపించిందో. అసలు మార్నింగ్ ఆ టైంలో లేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. బయట ప్రకృతి నుంచి వచ్చే చల్లని గాలి, ఆకాశం వైపు చూసే నక్షత్రాలు చాలా బాగుందన్నమాట. ఇంకా నేనైతే ఇప్పుడే బయట క్లీన్ చేస్తున్నా. ఫస్టే ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అయింది, కానీ నేను వీడియో పెట్టలేదు. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ బయట క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు తొందరగా లేచిన కదా, ఎక్కువ టైం ఉంది వంట చేయడానికి. అందుకనే ఫస్ట్ క్లీన్ చేసి బయట మొత్తం తుడిచి ఇంకా ముగ్గు అయితే పెట్టేద్దాం. ఇప్పుడు కనిపిస్తుండొచ్చు ఆల్రెడీ అటు సైడ్ చూస్తే. ఇక్కడనేమో లైట్ వెళ్తురు, అక్కడనేమో మంచిగా చీకటి, ఆకాశం, నక్షత్రాలు ఎంత బాగున్నది కదా. నాకు అనిపించింది అన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఈ టైంలో బయట క్లీన్ చేసి తర్వాత వంట చేద్దామని. ఎంత మంచిగా అసలు సౌండ్స్ అనేటివే ఉండవు మార్నింగ్ ఈ టైంకి. ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు. తెల్లవారిందంటే చాలు వెహికల్స్ సౌండ్స్, అంత హారన్లు, మనుషులు అరవడము, ఏవో ఒక శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. ఇక్కడ చెట్లని చూస్తుంటే కూడా చాలా మనశ్శాంతి అనిపిస్తుంది అన్నమాట ఈ టైంలో. నేనైతే ఫస్ట్ పైన క్లీన్ చేసి తర్వాత కింద అయితే క్లీన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడైతే పైన అంతా ఊడ్చి ఇప్పుడైతే మాప్ అయితే పెట్టేసి ముగ్గు అయితే పెట్టేద్దాము. మనం మార్నింగ్ తొందరగా లేచి పని స్టార్ట్ చేస్తే కూడా ఇంట్లో పనులు తొందరగా అయిపోతాయి అన్నమాట. ఒకవేళ బై మిస్టేక్ ఎప్పుడన్నా మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి కానీ, మనం ఎందుకో నీరసంగా ఉన్నప్పుడు, ఎందుకో లేవలేనప్పుడు, కొంచెం లేచినప్పుడు, అట్లాంటప్పుడు ఇంకా పనే కాదనమాట. ఇంకా లేవగానే అన్ని పనులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంక ఇట్లా తొందరగా లేచినాము అనుకో, అన్ని పనులు అయిపోతాయి తొందరగా. 7 లోపల వంట, ఉడవడాలు, అన్ని పనులు అయితే అయిపోతాయి అన్నమాట. నేనైతే 5 లోపల మొత్తం క్లీన్ చేసేసిన, తర్వాత అయితే వంట చేసిన. ఇక్కడ రోజు మాప్ అయితే పెడతాను నేను. మాప్ పెట్టకపోతే ఇంకా కంపల్సరీ మనం ముగ్గు వేసుకుంటాం కదా మూత ముందర, రోజు పెట్టాల్సి వస్తుంది. ఇంకా స్టెప్స్ పై నుంచి అయితే డైలీ ఊడుస్తాను అనమాట. డైలీ తుడవను, 1 వీక్ ఒకసారి మాప్ అయితే పెట్టేస్తాను స్టెప్స్ పై నుంచి. ఇంకా కింద డైలీ ఊడవడము, కడగడము, ఇంక ఇవి డైలీ పనులు కదా, కామన్ అనమాట. ఇంక అన్నీ చేయడం. ఇంకా ఒక్కరోజు కూడా ఇట్లా మార్నింగ్ లేచేసరికి నీట్గా అనిపిస్తుంది. ఇంకా మనం తిరుగుతూ ఉంటాం కదా, ఇంకా దుమ్మంతా కాళ్ళకు అడుక్కొని అటు ఇటు వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా కంపల్సరీ మాప్ పెట్టాలనిపిస్తుంది డైలీ. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇంకా వీడియో అయితే చూడండి. వీడియో చాలామంది అయితే చూడట్లేదు. చూస్తేనే, మీరు లైక్ చేస్తేనే కదా మాకు కూడా చేయాలనిపిస్తుంది, ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నీరసం అనిపిస్తుంది. అసలు ఎందుకు చేసుకోవట్లేదు, ఏం చేద్దాంలే, ఎవరు చూడట్లేదు అనిపిస్తుంది. అందుకనే చెప్తున్నాను అన్నమాట. మాకు కూడా ఎనర్జీ రావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే కొంచెం ఎనర్జీ ఉంటుంది. ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు లైక్ చేస్తే. ఇక్కడైతే నాకు చుక్కల ముగ్గులు అంటే స్టార్టింగ్ అసలు ముగ్గు నేర్చుకునేటప్పుడు అమ్మ మస్తు ఏంది, ఎట్లా తింపాలని కొంచెం ఇంట్రెస్ట్ ఉండకూడదు అనమాట. ఊకే డిజైన్స్ చుక్కలు పెట్టి తింపుడు ముగ్గులు అనమాట.
చుక్కలు పెట్టి మామూలుగా ముగ్గులు వేసేదాన్ని, కానీ తింపడాలలో ముగ్గులు ఉంటాయి కదా, అవి మాత్రం కొంచెం అమ్మ ఎట్లా దింపాలి అని కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుండే. మనం ఏదైనా సరే చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది అంటారు కదా. ఇంకా నేను కొంచెం ఎందుకు నాకు రాదు ఈ ముగ్గులు అనేసి చిన్న వేస్తా, కానీ ఎక్కువ తింపడాలు ఉంటాయి చూడండి, అట్లాంటివి కొంచెం ఇబ్బంది అనిపిస్తుండే నాకు. ఇంకా నేను ఎందుకు రావు అసలు, మనం ట్రై చేసి వస్తుంది అని చేస్తూ ఉంటే మనకు వస్తుంది కదా అనేసి నేనైతే ఇక్కడ అన్నీ కొంచెం కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఈ మధ్య చిన్న వేస్తుంటే మామూలుగా 9 చుక్కలు, 7 డాట్స్ అట్లా 5, అందులోనే రకరకాలు ఉంటాయి, కానీ ఎక్కువ శాతం అసలు చూస్తే మొత్తం తింపడాలు ఉంటాయి కదా, అట్లాంటి ముగ్గు అయితే ఇష్టం ఉండదు. ఇంక ఈ మధ్య అయితే మొత్తం నేర్చుకుంటున్నాను అన్ని చుక్కల ముగ్గులు అయితే. డిజైన్ టైపు అట్లా వేస్తాను అనమాట నేను. ఇంక ఇక్కడైతే ముగ్గులు అయితే పెట్టేయడం అయిపోయింది. ముగ్గు కంపల్సరీ ఇంటి ముందర పెట్టాలంట. ముగ్గు లేని ఇల్లుకి పిచ్చగాడు కూడా ఆడుకోవడానికి రారు అని అంటారు. కంపల్సరీ ముగ్గు అయితే మన ఇంటి ముందర ఉండాలి. ఏదో ఒకటి చిన్నదైనా సరే మనం పెట్టుకోవాలన్నమాట డైలీ. నిన్న వేసింది ఈరోజు ఉంచుకుంటా, మంచిగా ఉంది లే, ఇంకేం తుడిపేద్దాం, ఇదే బాగుంది, ఈ రోజుకి ఇదే ఉండని అని ఉంచుకోవద్దు. అట్లా కంపల్సరీ తీసేసి మళ్ళీ మనం ఫ్రెష్గా వేసుకోవాలన్నమాట డైలీ ముగ్గులు. చూసారా, నేను ఫుల్గా వీడియో తీస్తే ఎంత లెంతీగా అవుతుందో. అందుకే నేను అప్పుడప్పుడు పైన తీస్తాను అనమాట. అక్కడక్కడ కొంచెం పనంతా అయిపోయిన దాకా తీసి కొంచెం చూపిస్తాను. ఇట్లా తీసినాం అనుకో ఇంకా ఫుల్ లెంతీగా అవుతుంది అనమాట వీడియో. ఒక 2-3 అవర్స్ అన్న అవుతుంది. అందుకే నేను తీయను అనమాట. చూడండి, ఇక్కడ ఈ ముగ్గు అయితే వేసిన నేను. మంచిగా ఉంది కదా, చాలా బాగా అయితే అనిపిస్తుంది చూస్తే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడైతే వంట చేద్దాము. నైటే అన్నీ కడిగి అయితే పెట్టుకున్నా, క్లీన్ చేసి ఇక్కడ కూడా ముగ్గు అయితే వేసుకొని అయితే పెట్టుకున్నా. ఇక్కడైతే ఫస్ట్ వాటర్ అయితే వేడైతే పెట్టుకొని తాగుదాం ఫస్ట్. ఇవేంటివంటే మొక్కజొన్నలు అనమాట, ఒలిచి పెట్టిన నైటు. ఇప్పుడు ఏం చేస్తంటే ఉడకబెట్టి పిల్లలకైతే స్నాక్స్ లాగా పెట్టిస్తా. ఇక్కడ నేనైతే బాస్మతి బియ్యం తీసుకున్నా రైస్ వండుదామని. నిండా ఉన్నాయి అన్నమాట ఇవి. కొనుక్కొచ్చుకుంటాం కదా, అప్పుడు ఇందులో పోసి అయితే పెట్టుకున్నా. నిండా ఉంది, ఇంకా తీయడానికి వస్తలేదు. ఇంకా చాలా రోజుల నుంచి చేద్దాం అంటే ఓన్లీ నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రమే బాస్మతి బియ్యం యూజ్ చేస్తాము. నార్మల్గా చేస్తే అది టేస్ట్ కూడా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఫ్లేవర్ ఒక టైప్ వస్తుంది అది. అందుకనే పిల్లలేమో ఆ రైస్ ఈ రైస్ చెయ్యు అంటారు, పన్నీర్ రైసు, పాలకూర రైసు, పుదీనా రైస్ అట్లా. ఇక్కడైతే నేను ఇక బియ్యం కడిగి వాటర్ అయినాయి, ఇంకా రైస్ అయితే పెడదాము. ఇక వాటర్ అయితే తాగేసేయాలి. పాప కూడా ఇక మెల్లిగా లేస్తుంది. ఇక్కడైతే నేను తోటకూర చేస్తున్నా. పప్పు అయితే కుక్కర్లో వేసిన, పప్పు కూడా చేద్దామని. ఇంకా తోటకూర ఉంది, అది కూడా చేద్దాం ఇప్పుడు. ఇంక ఇక్కడైతే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా వేసి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని మూత పెట్టి ఇంకా ఉడకనిద్దాము. ఒక 3 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది, తొందరగానే ఉడుకుతుంది అన్నమాట పప్పు. ఇంకా నేను 3 అన్నా, ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా 4 విజిల్స్ అయితే వేపిస్తా. ఇంకా చింతపండు కూడా పక్కన పెట్టుకున్నా నానబెట్టి. ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే వేసుకుందాము.
పచ్చిమిర్చి మనం పప్పులో వేస్తాం కదా, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అవుతుంది అన్నమాట మంచిగా. ఇంకా చాలా పనులైతే ఉన్నాయి ఇప్పుడు చేయడానికి. వంట అయిపోయిన తర్వాత ఇంకా కింద అయితే క్లీన్ చేయలేను కదా, కింద క్లీన్ చేయాలి, ఇంకా ఇంట్లో క్లీన్ చేయాలి, ఇంకా పాపను పంపించాలి, తర్వాత మళ్ళీ ఆ పనులు ఈ పనులు చూసుకోవాలి, ఇంకా బాబు కోసం టిఫిన్ రెడీ చేయాలి. ఇప్పుడు ఒకవేళ టైం ఉంటే రొట్టెనన్నా ఏదన్నా చేయాలి, లేదంటే కొంచెం సేపు అయిన తర్వాత చేస్తాం మళ్ళీ. ఇంకా పూజ చేయాలి, స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. మార్నింగ్ లేచేసరికి ఇట్లా మనం మొత్తం కిచెన్ అంతా నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, మార్నింగ్ చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. ఒకవేళ చేయలేకుండా ఎప్పుడన్నా ఇట్లా వండుకున్నాం అనుకో, ఇంకా మార్నింగ్ అన్ని పనులు ఇట్లా వంట చేసుకోవడము, మళ్ళీ మార్నింగ్ అన్ని పనులు సామాన్లు కనబడుతుంటాయి తోమడానికి, ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మనం నైట్ ఇట్లా రెడీ పెట్టుకున్నాం అనుకో, మనకు అట్లాంటి ఇబ్బంది ఏం లేకుండా కొంచెం తొందరగా అయిపోతాయి మార్నింగ్. ఇంకా ఇక్కడైతే నేను చాయ్ అయితే పెట్టేస్తున్నా, పప్పు కూడా ఉడుకుతుంది, విజిల్స్ అయితే వచ్చినాయి, ఇంకొక విజిల్ అట్లా వచ్చిన తర్వాత బంద్ చేద్దాము. ఇంకా నేనైతే లెమన్ వాటర్ అయితే తాగేసి ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ఇక్కడైతే చాయ్ పెట్టినా కదా ఇందాక, కంపల్సరీ కావాలంటారు. అసలు ఎంత వద్దు అని నేను పెట్టకుండా ఉంటా చూడు, కంపల్సరీ అడుగుతారనమాట. మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇంకెప్పుడైనా ఒకసారి ఈవినింగ్ పెట్టలేదనుకో కంపల్సరీ అడిగి పెట్టించుకుంటారు. నేను ఇందాక ఓన్లీ లెమన్ వాటర్ అయితే తాగిన కదా, ఇప్పుడు కొంచెం జీరా వాటర్ అయితే తాగుతున్నా. జీరా, ఇలాయచీ, లవంగ, చెక్క అన్నీ వేసి కొంచెం సేపు మరగనిచ్చిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయాలి. ఎందుకంటే ఈ మధ్య నాకు చాలా పొట్టు వచ్చినట్టు అయితే అనిపిస్తుంది. ఇంకా ఇట్లా తాగడం అయితే అలవాటు చేసుకున్నా నేను. ఇక్కడ తోటకూర చేస్తున్నా కదా, తోటకూరలో పచ్చిమిర్చి పేస్ట్ వేద్దామని పచ్చిమిర్చి అయితే మిక్సీ అయితే పట్టుకోనికే నేను చిన్నగా కట్ చేసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నా. ఇంక ఇక్కడ కొంచెం పప్పు కూడా నానబెట్టిన, ఇంకా రైస్ కూడా రెడీ అవుతుంది. ఎప్పుడైనా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కంపల్సరీ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోలేదనుకో ఇంకా చేదవుతుంది, కారం కూడా నల్లగా అవుతుంది అన్నమాట. కంపల్సరీ వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిక్సీ అయితే పట్టేసిన. ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇది కూడా వంపేద్దాం ఇప్పుడు. అన్నం కూడా వంపిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేద్దాము. పప్పు కూడా పోపు అయితే పెట్టేయాలి. ఇంకా పిల్లలు లేవలేరు కదా, వీడియో షూట్ చేసేటప్పుడు అసలు నేనే అటు ఇటు వెళ్తున్నా అనమాట, తీసుకుంటున్నా. ఇంకా రైస్ కూడా వంపేసిన. వాళ్ళు వేస్తే కనీసం మధ్యలోనన్నా తీస్తూ ఉంటారు. ఇంకా ఫుల్ అట్లనే తీస్తే లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను మధ్యలో అటు వెళ్ళి తీస్తున్నా అనమాట. ఇక్కడైతే గంజి అయితే పక్కన పెడుతున్నా, రొట్టె చేయాలా లేదా చూడాలి ఇప్పుడు. ఇంకా వాటర్ కూడా రెడీ అయిపోతున్నాయి, పక్కకు పెట్టేద్దాం. ఇంకా చాయ్ కూడా రెడీ అయింది, మసిలింది మంచిగా. ఇంకా వాళ్ళు కూడా లేచిర్రు అనమాట, లేస్తున్నారు. ఇద్దరైతే లేచిరు, ఇంకొకరు ఇవ్వలేరు. ఇంకా చాయ్ అయితే పోసిస్తున్నాం బాబుకి. ఇంకా పాప కూడా లేచింది, ఆమె కాలేజ్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది. ఇంకా పళ్ళు తోముకొని వాటర్ తాగి తను స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయితే వెళ్ళిపోతుంది. 6:30కి అయితే వెళ్ళిపోతుంది అనమాట.
ఇంకా 6:10 లోపలనే వంట అయితే కావాలి. 6:10కి అట్లా వంట అయితే ఆమె తిని ఆమెకు లంచ్ బాక్స్ రెడీ చేసి 6:20 అట్లా అవుతుంది. ఇంకా తీసుకొని అయితే వెళ్తుంది. ఇక్కడ నేనైతే మొక్కజొన్నలు ఉడకబెడుతున్నాను అనమాట. ఉడకబెట్టిన తర్వాత చూడండి ఇట్లా అయితే అవుతాయి. ఇందులో కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. బయట వెళ్ళినప్పుడు కొనుక్కొని తింటారు కదా, మనం ఎక్కడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. ఇంకా ఈ మధ్య అప్పుడప్పుడు కార్న్స్ ఎక్కువనే తీసుకొస్తున్నా. మొత్తం ఇట్లా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా పప్పు కూడా పోపు అయితే పెట్టేసిన, రెడీ అయిపోయింది అప్పుడే. మస్లింది పక్కకైతే పెట్టేసిన. ఇంకా అంట్లు కూడా చాలా ఉండే, తోమైతే పెట్టిన. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బాబు కూడా వెళ్ళిపోయిండు. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నా. పూజ చేసేటప్పుడు చాలా పెద్దగా అయితే తీసిన వీడియో, చాలా పెద్దగా ఉంది. మొత్తం అభిషేకం చేసి ప్రసాదాలు పెట్టి చాలాసేపు అయితే అయ్యింది. ఇక్కడ నేను ఎక్కువసేపు అయితే పెట్టలేదు. ఇంకా తర్వాత గుడికి అయితే పోయినా, చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్కి వెళ్ళేసి వస్తే. ఇంకా అన్నీ సదిరి పూజ అయితే చేసుకొని, ఇంకా ఓన్లీ ఇది మార్నింగ్ 11 వరకే వీడియో అనమాట. ఇంకా ఎక్కువ శాతం తీయలేదు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.